నమస్తే, వెల్కమ్ టు ప్రియాస్ వాయిస్. వైసీపీ హయాంలో 700 కోట్ల భూ స్కామ్ జరిగిందని తాజాగా ఆరోపణలొచ్చాయి. చీమకుర్తి శ్రీకాంత్ బలవంతంగా భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ ఏపీ సీఎంకి లేఖ రాశారు. ఇందులో రీతూ చౌదరి కూడా ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఏపీలోని విజయవాడలో భారీ ల్యాండ్ స్కామ్ సంచలనం సృష్టిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 700 కోట్ల భూ స్కామ్ జరిగిందని ఆరోపణలు వెలుగులోకొచ్చాయి. చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి పేరు మీద బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఇటీవల ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఓ లేఖ రాశారు. ఇందులో రీతూ చౌదరి హస్తం ఉన్నట్లు కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ ధర్మసింగ్ చేసిన వ్యాఖ్యలపై శ్రీకాంత్ స్పందించారు. సబ్ రిజిస్ట్రార్ గా ఉంటూ ధర్మసింగ్ ఎక్కువగా లంచాలు తీసుకునేవారని శ్రీకాంత్ తెలిపారు. 700 కోట్ల విలువ చేసే ల్యాండ్ ను ఏపీ మాజీ సీఎం అనుచరులు కొట్టేశారని ధర్మసింగ్ ఆరోపించారు. చీమకుర్తి శ్రీకాంత్ అతని భార్య రీతూ చౌదరి పేరు మీద బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని లేఖలో తెలిపారు. చీమకుర్తి శ్రీకాంత్ రెండవ భార్య అయిన రీతూ చౌదరి అసలు పేరు వనం దివ్య. వీరు వివాహం చేసుకున్నారని గత కొంతకాలం నుంచి వార్తలు కూడా వస్తున్నాయి. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు ఉండడంతో ఈ స్కామ్ లో ఆమె హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా రీతూ చౌదరి స్పందించలేదు. రీతూ చౌదరి యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించి సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్, ప్రోగ్రామ్స్ లో కనిపించింది. ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. తన హాట్ అందాలతో హద్దులు మీరి ఫోటోలు అప్లోడ్ చేస్తూ ప్రేక్షకుల నుంచి విమర్శలు కూడా అందుకుంది. తాజాగా ఈ కేసులో ఇరుక్కుంది. మరి ఈ కేసులో ఆమె హస్తం ఉందా లేదా అనేది పూర్తి వివరాలు వచ్చే వరకు ఆగాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని కిందున్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.